హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. మా పెరట్లో కనకాంబరాలు, ఇంకా మల్లె పువ్వులు, తర్వాత ఎల్లో గులాబీలు బాగా పూసాయి. నేను ఇప్పుడు కనకాంబరం ఇంకా మల్లె పువ్వులు హార్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇవి సమ్మర్లో బాగా పూయడం స్టార్ట్ అయ్యాయి. కింద పెట్టుకుంటాను. కింద పెట్టుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. దీనికి నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్, సాలిడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కింద ఉల్లిపాయ తొక్కులు, బియ్యం కడిగినటువంటి నీళ్ళు, ఇంకా పుల్లటి మజ్జిగ ఇచ్చాను. ఈ కనకాంబరాలు హైబ్రిడ్వి, సో దీనికి విత్తనాలు అనేవి ఉండవు. ఇది డైరెక్ట్ మొక్కలే పెట్టుకుంటే బాగా పూస్తాయి. ఏమిటి అంటే ఈ వెన్నులు ఎండిపోతే తీసి పడేయాలి, లేకపోతే ఇవి పువ్వులు పుయ్యవు. ఒత్తిడి అనవసరంగా పెరుగుతుంది, దానివల్ల పువ్వులు రావు. ఈ పువ్వులు నెమ్మదిగా కొయ్యాలి, లేకపోతే వెన్నులు విరిగిపోతే మళ్ళీ మొగ్గలు రావు. చాలా పువ్వులు వచ్చాయి, అందుకే చాలా టైం తీసుకుంటోంది కొయ్యడానికి. కనకాంబరాలు, మల్లి, గులాబీ వీటన్నిటికీ ఎండ ఉండాలి. ఎండ లేకపోతే పువ్వులు పుయ్యవు. ఫుల్ సన్లైట్లోనే పెట్టుకోవాలి మొక్కని. నేను ఈ ఫ్లవర్స్ 2 డేస్కి హార్వెస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పెద్ద మాల అయిపోయాక దేవుడికి వేస్తాను. కనకాంబరాల్లో చాలా మొక్కలు ఉంటాయి, విత్తనాలువి, తర్వాత హైబ్రిడ్వి, తర్వాత చిన్న చిన్న కనకాంబరాల మొక్కలకు కూడా చిన్న చిన్న పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. దీనికి నేను వర్మీ కంపోస్ట్ ఇచ్చాను ఎక్కువగాను. నార్మల్గా విత్తనం ఉన్న కనకాంబరం మొక్క ఏమిటి అంటే, అది వర్షం పడినప్పుడు ఆ విత్తనాలు ఎండిపోయి పేలి మట్టి కింద పడతాయి. ఈ మొక్కలు నేను తయారు చేసుకున్నాను. వర్షాలు పడితే నేను విత్తనం మొక్క కూడా తెచ్చి పెడతాను. చాలా టైం టేకింగ్ ఈ పువ్వులు. కనకాంబరాలు, మల్లి, సన్నజాజి ఇవన్నీ టైం టేకింగ్ కొయ్యడానికి. నిదానంగా కొయ్యకపోతే మొగ్గలు విరిగిపోతాయి.
నేను మళ్ళీ ఇంకో వీడియో చేసినప్పుడు దీనికి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి సాయిల్ ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అనేది చూపిస్తాను. మొక్కలకి మెయిన్ సాయిల్ అవసరం. మంచి సాయిల్, ఫర్టిలిటీ సాయిల్ ఉండాలి. అప్పుడే మొక్కలకి పువ్వులు బాగా పూస్తాయి. లేకపోతే మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి నేను కాకరపాదు వేసుకున్నాను. నాకు తీగ బాగా వెళ్ళింది పైకి. దీనికి కాయలు వచ్చాయంటే నేను మళ్ళీ హార్వెస్టింగ్ టైంకి ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది ఈరోజు మా కనకాంబరాలు హార్వెస్టింగు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.